నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను శాంతి ముందుగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాను జయిద్దాం వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నివాళులర్పించిన మోదీ విగ్రహాన్ని రూపొందించిన కళాకారులతో మాట్లాడిన మోదీ కర్తవ్య పదను ప్రారంభించిన ప్రధాని బానిసత్వానికి ప్రతీకైన కింగ్స్ వే కాలగర్భంలో కలిసిపోయిందన్న మోదీ నూతన భారత ఆత్మవిశ్వాసానికి భరోసా ఇస్తోందని ఉద్ఘాటన కేంద్రం వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న ప్రధాని గుజరాత్లోని సూరత్లో వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించిన మోదీ వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి సమీక్ష ధాన్యం సేకరణలో మిల్లర్ల పాత్రను సహించేది లేదన్న ముఖ్యమంత్రి వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 3 లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఏర్పాటు చేస్తాం కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా వెల్లడి లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 650కు పైగా లాభపడిన సెన్సెక్స్ 174 పాయింట్ల లాభంతో నిఫ్టీ వార్తల్లోని వివరాలు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు అనంతరం ప్రజలకు అభివాదం చేశారు నేతాజీ సేవలను భవిష్యత్ తరాలకు చాటి చెప్పేలా ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అరుణ్ యోగి రాజు నేతృత్వంలోని బృందం సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని రూపొందించింది ఈ సందర్భంగా కళాకారులతో ప్రధాని మాట్లాడి వారిని అభినందించారు అనంతరం సెంట్రల్ విస్టా అవెన్యూను ప్రధాని ప్రారంభించారు కర్తవ్య పదను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనల్ని ప్రధాని తిలకించారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఇది చారిత్రక క్షణమన్నారు ఈ చారిత్రక కార్యక్రమంపై దేశ ప్రజలందరూ దృష్టి పెట్టారన్నారు ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో ఇది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు బానిసత్వానికి ప్రతీకైన కింగ్స్ వే కాలగర్భంలో కలిసిపోయిందన్న మోదీ నూతన భారత ఆత్మవిశ్వాసానికి భరోసా ఇస్తోందన్నారు ఢిల్లీ రాజ్పథ్ ఒక చరిత్రగా మిగిలిపోనుందని ప్రధాని పేర్కొన్నారు కర్తవ్య పథ్ పేరుతో కొత్త చరిత్ర లిఖిస్తున్నామన్నారు దేశానికి ఈ రోజు కొత్త ప్రేరణ దొరికిందన్నారు గత స్మృతులను వదిలి కొత్త చరిత్ర సృష్టిస్తున్నామన్నారు
आज हम गुजरे हुए कल को छोड़कर आने वाले कल की तस्वीर में नए रंग भर रहे हैं। आज जो हर तरफ ये नई आभा दिख रही है, वो नए भारत के आत्मविश्वास की आभा है। गुलामी का प्रतीक किंग्स वे यानी राजपथ आज से इतिहास की बात हो गया है, हमेशा के लिए मिट गया है। आज कर्तव्य पथ के रूप में नए इतिहास का सृजन हुआ है। मैं सभी देशवासियों को आजादी के इस अमृत काल में गुलामी की एक और पहचान से मुक्ति के लिए बहुत बहुत बधाई देता हूं। साथियों, आज इंडिया गेट के समीप हमारे राष्ट्र नायक नेताजी सुभाष चंद्र बोस की विशाल प्रतिमा भी, मूर्ति भी स्थापित हुई है। गुलामी के समय यहां ब्रिटिश राज सत्ता के प्रतिनिधि की प्रतिमा लगी हुई थी। आज देश ने उसी स्थान पर नेताजी की मूर्ति की स्थापना करके आधुनिक और सशक्त भारत की प्राण प्रतिष्ठा भी कर दी है। తూర్పు నావికాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి నావికాదళ జ్ఞాపికను అందించారు. నావికాదళానికి సంబంధించిన పలు అంశాలను, కార్యకలాపాలను రాష్ట్రపతికి వివరించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి పనితీరు కోసం వర్కింగ్ క్యాపిటల్ సమస్యను తీర్చాలని కోరుతూ బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమావేశమై వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న తీవ్రమైన వర్కింగ్ క్యాపిటల్ సమస్యను అధిగమించేందుకు మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. గత ఏడాది 913 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన ఆర్ఐఎన్ఎల్ ప్రస్తుత సంవత్సరంలో వర్కింగ్ మెటీరియల్ అందుబాటులో లేకపోవడం, అధిక ముడి సరుకు ధర, ప్రతికూల మార్కెట్ పరిస్థితుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని మంత్రికి సమర్పించిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆర్ఐఎన్ఎల్లో ఖాళీగా ఉన్న డైరెక్టర్ ఫైనాన్స్ వంటి నిర్వహణ స్థాయి స్థానాలను భర్తీ చేయాలని నరసింహారావు తన లేఖలో పేర్కొన్నారు. అమరావతి వివాదాలు వాస్తవాలు పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వివిధ పార్టీల నేతలతో కలిసి ఈ రోజు విజయవాడలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి కన్నా లక్ష్మీనారాయణ, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. కందుల రమేష్ రచించిన పుస్తకావిష్కరణ అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వాస్తవాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ పుస్తకం దోహదపడుతుందన్నారు. పరిశుభ్రతపై దృష్టి సారించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పరిశుభ్రత, ప్రాధాన్యత భవనాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యత భవనాలు నిర్మించేందుకు సిమెంటు, ఇనుము తదితర అవసరాల వివరాలు తెలియజేస్తే సరఫరాకు చర్యలు చేపడతామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, పిల్లల్లో పోషక లోపాలను నివారించేందుకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ కవరు శ్రీనివాస్ తెలిపారు. పోషణ్ అభియాన్ మాసోత్సవాల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల్లో జరిగిన కార్యక్రమంలో గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్ దూరదర్శన్తో మాట్లాడుతూ గర్భిణీలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా మంచి ఆహారం తీసుకుని సలహాలు పాటిస్తే సాధారణ కాన్పు కావడమే కాకుండా పుట్టే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటాడన్నారు. ప్రెగ్నెంట్ లేడీలు అయితే ఎటువంటి ఆహారం ఇస్తే వాళ్ళకి ఐరన్ పెరిగి మరి నార్మల్ డెలివరీ అవుతాయని చెప్పేసి ఆలోచనతో వాళ్ళకి మంచి ఆహారం ఏర్పాటు చేయటం, అదేవిధంగా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి పోషకాహారం ఇవ్వాలి, వాళ్ళని ఏ విధంగా స్కూల్కి వెళ్ళే టైంకి వాళ్ళు చదువుకునే విధంగా ఏ విధంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి మరి ఈ అంగన్వాడీ కేంద్రాల్లో అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు చేయడం మనందరం కూడా చూస్తున్నాం. దానికి సంబంధించి ఏదైతే ఇక్కడ మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్ల కాలంలో ఏదైతే ఈ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఆ మెనూని ఏ విధంగా మార్చి ఈరోజు మరి అటు ప్రెగ్నెంట్ లేడీలకు కానివ్వండి, బాలింతలకు కానివ్వండి, వాళ్ళ చిన్నపిల్లలకు కానివ్వండి ఎటువంటి పౌష్టికాహారం అందిస్తున్నారన్నది అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మహోత్సవాల్లో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా వివరించినట్లయితే రేపు రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా మరి తల్లులు నార్మల్ డెలివరీలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాన్ని అవగాహన పరిచే విధంగా కూడా ప్రజాప్రతినిధులు కానీ అటు అధికారులు కానీ అందరూ పాల్గొని ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీలు ఉన్నారో, బాలింతలు ఉన్నారో, చిన్నపిల్లల తల్లులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని పిలవండి. పిలిచి వాళ్ళకి అవగాహన కల్పించినట్లయితే రేపు రాబోయే రోజుల్లో ఇంకా అంగన్వాడీ కేంద్రాల్లో మనం ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, వాళ్ళకి ఏ విధమైన నవంబర్ 9వ తేదీన ఒంగోలులో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ 50,000 మంది భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. చాలా సంతోషంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కావాలని ఈ రాష్ట్రం అంతా సుభిక్షితంగా ఉందని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఒంగోలుకి సంబంధించి శ్రీనివాస కళ్యాణం చేయాలని చెప్పి ఉద్దేశంతో అది మాట్లాడుకుంటున్నారు. రావడం జరిగింది. నవంబర్ 9 50,000 మంది భక్తులతో. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ను అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్, ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ప్రారంభించారు. పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో పోలీస్ స్టేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. Exactly. So, కన్నూరులో వినాయక నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండుగ కొనసాగుతుంది. ఉదయం నగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద మొదటి వినాయక విగ్రహానికి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్ తదితరులు ప్రత్యేక పూజలు చేసి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. మధ్యాహ్నం వినాయక ఘాట్ వద్ద ముఖ్య అతిథులు పూజా కార్యక్రమం చేసి నిమజ్జనం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జెండానా ఏది కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని సూరత్ ఓల్పాడ్లో వివిధ ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు. సూరత్ ప్రజల నరనరాల్లో ఏకత్వ భావన స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 8 ఏళ్ల పాలనలో 3 కోట్ల మందికి పైగా పేదలకు పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చామన్నారు.
ప్రపంచంలోనే భారత్ 5వ ఆర్థిక శక్తిగా ఉందన్నారు. దేశంలో కోట్లాది మంది చిన్న రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా వివిధ వ్యాధుల నివారణకు సంబంధించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆరోగ్య రంగంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గుజరాత్లో ఆరోగ్య, వైద్య, మౌలిక సదుపాయాలు విస్తృతంగా ఉన్నాయన్న మోదీ గుజరాత్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నెట్వర్క్ ఉందన్నారు. గత 20 ఏళ్లలో రాష్ట్రంలో వైద్య కళాశాలల సంఖ్య 11 నుంచి 31కి చేరిందన్నారు. प्यार और स्नेह मिलता है। आज इस मेडिकल कैंप में भी भाजपा के प्रति गुजरात के लोगों का ये स्नेह है। मैं दूर दूर तक देख रहा हूं यहां टीवी पे, मेरी नजर जहां पहुंचती है लोग ही लोग हैं। भाइयों और बहनों, मैं अक्सर सूरत की सद्भावना, सूरत के लोगों के सामर्थ्य, सूरत के लोगों की इच्छा शक्ति की बात करता रहता हूं। गुजरात के भी लगभग 1600 गांवों में भी ड्रोन सर्वे पूरा हो चुका है। प्रॉपर्टी कार्ड ना सिर्फ गांवों में जमीन से जुड़े विवादों को कम करने में मदद कर रहे हैं, बल्कि व्यापार कारोबार के लिए बैंकों से मदद को भी आसान बना रहे हैं। साथियों, देश के करोड़ों छोटे किसानों का कदम कदम पर साथ देना ये हमारी सरकार की प्राथमिकता है। पीएम किसान सम्मान निधि ऐसा ही एक प्रयास है। इस योजना के तहत अब तक देश भर के किसानों के बैंक खातों में लगभग 2 लाख करोड़ रुपए सीधे ट्रांसफर किए जा चुके हैं। गुजरात के भी 60 लाख से अधिक किसान परिवारों को भी इसका लाभ मिला है। सूरत के भी 1.25 लाख से ज्यादा किसान पीएम किसान सम्मान निधि के लाभार्थी हैं। और अभी मेरी जितने लाभार्थियों से बात हुई, सबने पीएम किसान सम्मान निधि की भारी तारीफ की। मुझे याद है पहले की सरकारों में किसानों के नाम पर बड़ी बड़ी घोषणाएं होती थी, लेकिन किसानों के खाते में कुछ नहीं पहुंचता था। लेकिन डबल इंजन की सरकार किसानों के हितों को सर्वोपरि मानते हुए काम कर रही है। इसी सच्ची नीयत के कारण ही देश का, गुजरात का किसान बार बार हमें आशीर्वाद दे रहा है। हमारी सरकार ने गांवों में पक्के घर बनाने की जो योजना बनाई है, गांव में गरीबों के लिए पक्के घर बनाने की योजना बनाई है, उससे भी चाहे शहर के गरीब हो या गांव के गरीब हो, छोटे किसान हो या मेहनतकश मजदूर हो, हर एक को बहुत लाभ हुआ है। గుజరాత్లోని అహ్మదాబాద్లో నవభారత సాహిత్య మందిర్ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ నుంచి ప్రసంగించారు. నవభారత సాహిత్య మందిర్ మంచి కార్యక్రమాన్ని తలపెట్టిందని ప్రధాని అభినందనలు తెలిపారు. దీని ద్వారా యువ సాహిత్యవేత్తలు, రచయితలు ఒక వేదికపైకి రాగలరన్నారు. నవభారత సాహిత్య మందిర్ నిర్వాహకులు ఎంతో కృషి చేస్తూ ఈ పుస్తక మేళను ఏర్పాటు చేశారన్నారు. గుజరాత్ ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. और ज्यादा समृद्ध होती जा रही है। इसके जरिए गुजरात के साहित्य और ज्ञान का विस्तार तो हो ही रहा है, साथ ही नए युवा साहित्यकारों, लेखकों को भी एक मंच मिल रहा है। मैं इस समृद्ध परंपरा के लिए नव भारत साहित्य मंदिर और उससे जुड़े सभी सदस्यों को बधाई देता हूं। विशेष रूप से महेंद्र भाई, रौनक भाई, उनको भी शुभकामनाएं देता हूं, जिनके प्रयासों से इस पुस्तक मेले का लाभ गुजरात के लोगों को मिल रहा है। साथियों, कलमनो कार्निवल गुजराती भाषा के साथ साथ हिंदी और अंग्रेजी भाषा की किताबों का भी एक बड़ा सम्मेलन है। इस आयोजन का जो उद्देश्य
आप लोगों ने रखा है वांचे गुजरात, वांचन ने बधावे गुजरात। ये भी अपने आप में बहुत ही प्रासंगिक है। जब मैं गुजरात में आप सबके बीच काम कर रहा था, तब गुजरात ने भी ధాన్యం సేకరణలో మిల్లర్ల పాత్రను పూర్తిగా తీసివేసేలా పారదర్శకంగా జరిగేలా రైతుల ప్రయోజనాలకు ఏ దశలోనూ భంగం రాకుండా ధాన్యం సేకరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాల పురోగతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో వైఎస్ఆర్ యంత్ర సేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీ రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. అందుకు సంబంధించిన వివరాలు ఆర్బీఐ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. వైఎస్ఆర్ యంత్ర సేవ కింద పంపిణీ చేసిన వ్యవసాయ ఉపకరణ వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మిగిలిన రైతు భరోసా కేంద్రాల్లో కూడా 2022-23కు సంబంధించిన యంత్ర సేవ కింద అందించేందుకు కార్యాచరణను సిద్దం చేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో శీతల గిడ్డంగుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేయాలన్నారు. వచ్చే 2-3 నెలల్లో అమూల్ పాల సేకరణను మరో 1359 గ్రామాలకు విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఫిషింగ్ హార్బర్ ప్రగతిపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. రైతు వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు రైతుల తరపున పోరాటం చేస్తామని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి అన్నారు. విజయవాడలో ఈ రోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ నుంచి రైతు ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. గత 3 సంవత్సరాలుగా రైతులు నష్టపోతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు సంబంధించి కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించడం లేదన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుతాయన్న నమ్మకం లేదన్నారు. పడేసే పరిస్థితిని ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు. ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన అయితేమి, ప్రధానమంత్రి ఆయిల్ ఫామ్ మిషన్ అయితేమి, ప్రధానమంత్రి సమగ్ర వ్యవసాయ విధానంలో చేసే పథకం అయితేమి, డ్రిప్ ఇరిగేషన్ అయితేమి, వ్యవసాయ యాంత్రీకరణం అయితేమి, భూసార పరీక్షలు అయితేమి, ఏవి కూడా కేంద్రం నిధులు ఇస్తున్నా కూడా వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎక్కడ కూడా ముందడుగు లేని పరిస్థితి, ఎక్కడ కూడా నిధులు కేటాయించకుండా సాగునీటి ప్రాజెక్టు గత దశాబ్ద కాలం నుంచి పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా, పనులు చేయకుండా ఈరోజు పక్కకు పెట్టిన అనంతపురం జిల్లా రైతులు ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి తెలిపారు. జిల్లాలో ఆయన సంబంధిత అధికారులతో కలిసి పర్యటించి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా దూరదర్శన్తో మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఉద్యాన పంటలకు హబ్ అన్నారు. ఎక్కువ రాబడి, లాభం వచ్చే పంటలపై రైతులు దృష్టి సారించాలన్నారు. అంటే రైతులతో మమేకం అవుతూ రైతులకి అలాగే జిల్లా స్థాయి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలతో ఒక రిలేషన్ పెరగాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి సూచనతో తీసుకుని నిన్న 12వ జిల్లా సత్యసాయి జిల్లాలో నిన్న జరిగింది మీటింగు. రేపు కర్నూలు జిల్లాలో 13వ జిల్లా మీటింగ్ జరుగుతుంది. మొట్టమొదటి మీటింగ్ అనంతపురం జిల్లాతోనే మొదలయ్యాము. సో ఈరోజు హార్టికల్చర్ మనం గ్రేప్ గార్డెన్లో ఉన్నాం. ప్రత్యేకంగా హార్టికల్చర్ హబ్ రాయలసీమ. సో ఆంధ్రప్రదేశ్లో కూడా 60 లక్షల హెక్టార్లో ఖరీఫ్ అండ్ రబీ కలిపి సో అన్ని ఆహార ధాన్యాలు, ఫుడ్ గ్రెయిన్స్ కానీ అన్ని పంటలు, వ్యవసాయ ఉత్పత్తులు పంటలన్నీ పండితే 267 లక్షల టన్నులు. కానీ 17 లక్షల హెక్టార్లలో మాత్రమే హార్టికల్చర్ ఉంటే ఈ సంవత్సరం 350 లక్షల టన్నులు పైగా దిగుబడి హార్టికల్చర్ నుంచి పెరిగింది. అంటే ఒక ఎకరం జిఎస్డిపిలో, అగ్రికల్చర్లో వచ్చే జిఎస్డిపి మొత్తం టోటల్గా 1 లక్ష రూపాయలు వస్తుంది. కానీ అదే హార్టికల్చర్లో అయితే సరాసరిన 5 లక్షలు వస్తుంది. సో ఏ పంట అయితే లాభసాటిగా ఉందో, ఏ పంటకి విలువ ఉన్న ఉత్పత్తులు వస్తున్నాయో దాని మీద దృష్టి పెట్టాల్సిన అంశం ఉంది. సో మేము కూడా క్షేత్రస్థాయి పరిస్థితులు ఎప్పటికప్పుడు రైతు నుంచి తీసుకోవాలి. సో మేము ఎక్కడో ఏసీ రూమ్లో ఉంటే కాదు, అట్లాగే అధికారులు, శాస్త్రవేత్తలు కూడా ఫీల్డ్ మీద వ్యవసాయ సంబంధించిన అధికారులు కావచ్చు. వైఎస్ఆర్ పింఛన్ కానుక కింద శ్రీకాకుళం జిల్లాలో నెలకు 79 కోట్ల రూపాయలు 3,03,000 మందికి అందిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పథక సంచాలకులు డాక్టర్ డివి విద్యాసాగర్ చెప్పారు. శ్రీకాకుళంలో డిఆర్డీఏ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ పింఛన్ కానుక ప్రతి నెల 1వ తేదీన ఉదయం 4 గంటలకు పెన్షన్ పంపిణీ ప్రారంభించి 6 గంటలకు ముగిస్తామన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా రికార్డు స్థాయిలో 2 గంటల్లో 3,03,000 మందికి
పంపిణీ చేయగలుగుతున్నామన్నారు. డే యూనివర్సిటీ బట్టి 1 or 2 days ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు కానీ 1వ తేదీ ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యం. వాళ్ళు వస్తే మాత్రం అందరికీ 1వ తేదీని ఇచ్చేస్తాం. ఇవి మనకి ప్రతి నెల ఈ జిల్లా వరకు అయితే, శ్రీకాకుళం జిల్లా వరకు అయితే, మన జిల్లా వరకు అయితే రెడీగా 79 కోట్లు ఆ రోజు 1 తారీఖు పంచడానికి మీరు రెడీగా ఉన్నాం. ప్లాన్తో ఉంటుంది. మొత్తం 3 లక్షల మంది పెన్షన్లు, 3,03,000 మంది పెన్షనర్స్కి 79,000 కోట్లు పట్టుకొని ఆ వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 3 లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర సహకార మంత్రుల 2 రోజుల సదస్సును ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ సమగ్రాభివృద్ధి కోసం జాతీయ సహకార విధానాన్ని రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉచిత రేషన్, ఉచిత రిజిస్ట్రేషన్, కంప్యూటరీకరణ, ప్రజాస్వామ్య ఎన్నికలపై ఈ విధానం ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో 65,000 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలున్నాయని వాటిని మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. संस्कार भी है, परंतु कोई भी गतिविधि हो अगर 50 साल के बाद उसके समय के अनुकूल हम बदलाव नहीं लाते हैं तो धीरे धीरे वो गतिविधि कालबाह्य हो जाती है. इसलिए सर्वांगीण विकास विचार करने के लिए एक सहकारिता नीति को तैयार करने के लिए एक समिति बनाया गया है. सभी राज्यों का उसमें प्रतिनिधित्व है और हमारे देश के पूर्व उद्योग मंत्री और सहकारिता क्षेत्र में जिन्होंने बहुत बड़ा काम किया है, ऐसे सुरेश प्रभु जी को उसका अध्यक्ष बनाया है और उनकी अध्यक्षता में आप सभी से सार्थक चर्चा कर इस सहकारी नीति के दस्तावेज को हम फाइनलाइज करेंगे. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. బొగ్గు కుంభకోణం వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ న్యాయశాఖ మంత్రి మొలోయ్ ఘటక్ నివాసాల్లో సీబీఐ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లా అసన్సోల్లోని 3 ఇళ్లు, కోల్కతాలోని 2 ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి. కోల్కతాలో ఘటక్ సన్నిహితుడికి చెందిన ఒక ఇంట్లో, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్లో మరో ఇంట్లోనూ సోదాలు చేపట్టినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకుండా పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలంటూ 10వ తరగతి పూర్తి చేసిన తెలుగు బాలుడు 15 ఏళ్ల ఉర్దనపల్లి ఆశీష్ చెన్నై నుంచి లద్దాఖ్ రాజధాని లేహ్ వరకు సైకిల్ మీద సాహసయాత్ర చేశాడు. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఆశీష్ కుటుంబం వ్యాపార రీత్యా కొన్నేళ్ల కిందట చెన్నైలో స్థిరపడింది. సైక్లింగ్ పై ఆసక్తి ఉన్న ఆశీష్ జులైలో చెన్నై నుంచి సైకిల్ పై బయలుదేరి 41 రోజుల్లోనే లేహ్కు చేరుకున్నాడు. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను డీమ్యాట్ ఖాతాల్లో జమ చేయడం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఇదే కోవలో బీమా పాలసీలను సైతం డీమ్యాట్ ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయాలని భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ IRDAI సంకల్పించింది. తద్వారా నకిలీ పత్రాల బెడదను అరికట్టడంతో పాటు పాలసీదారులకు సౌలభ్యాన్ని పెంపొందించాలని భావిస్తోంది. పలు రకాల క్యాన్సర్ చికిత్సలో వినియోగించే లెనలిడోమైడ్ క్యాప్సూళ్లను పరిమిత పరిమాణంలో అమెరికా విపణిలో ఆవిష్కరించడానికి డాక్టర్ రెడ్డీస్ కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ USFDA నుంచి అనుమతులు దక్కాయి. లెనలిడోమైడ్ క్యాప్సూళ్లలోని 6 మోతాదుల్లో 2ంటిని తొలిసారిగా ఈ మార్కెట్లోకి ఆవిష్కరిస్తున్నందుకు సంతోషంగా ఉందని డాక్టర్ రెడ్డీస్ CEO పేర్కొన్నారు. అలాగే పరిమాణంతో సంబంధం లేకుండా 2026 జనవరి 31 నుంచి అమెరికాలో విక్రయించడానికి సైతం లైసెన్సులు పొందింది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. KPHB, కూకట్పల్లి, హైదర్ నగర్, నిజాంపేట్, ప్రగతి నగర్, బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, SR నగర్, వెంగళరావు నగర్, యూసఫ్గూడ, మైత్రివనం, అమీర్పేట, బేగంపేట, బోయిన్పల్లి, మారేడుపల్లి, తిరుమలగిరి, అల్వాల్, చిలకలగూడ, ముషీరాబాద్, రామంతపూర్, ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల్లో వర్షం పడింది. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో GHMC సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వెంబడి బలపడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల 2 రోజుల వరకు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజర్
మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.